ఫ్రెండ్స్ మనం వేట ముగించుకొని వచ్చేసరికి అయితే మనకైతే కొన్ని చేపలు పడ్డాయి. ఆ చేపలు అయితే వనగరపారలు. ఈ వనగరపార చేపలు అయితే మనకు దాదాపు ఒక 60 జతల వరకు పడ్డాయి. ఈరోజు మనం అయితే మన ఊరి దగ్గరలో అయితే వేట చేయలేదు. ఒక 30 కిలోమీటర్ వరకు డీప్ లోకి వచ్చాము. మనకి ఈరోజు ఈ వనగరపారలే కాదు కొన్ని చిన్న చేపలు కూడా పడ్డాయి. కల్లడుగులు అండ్ పొరవ చేపలు పడ్డాయి అనమాట. ఫ్రెండ్స్ నాకు తెలిసి మీరు వంజరం చూసే ఉంటారు. ఈ వంజరం చేప అయితే సేమ్ కింగ్ ఫిష్ లా ఉంటుంది. కానీ కింగ్ ఫిష్ 45 కేజీస్ వరకు పెరుగుతుంది. ఈ చేప మాత్రం జస్ట్ ఒక 4 కేజీస్ వరకే పెరుగుతుంది. కింగ్ ఫిష్ కి వంజరం చేపకి ఒక వెయిట్ మాత్రమే తేడా అనమాట. సేమ్ ఈ రెండు చేపలు ఒకలానే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకు 60 జతల వరకు పడిన చేపలు అయితే వనకరపాటు చేపే. ఈ చేప అయితే వండుకోవడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేట ముగించుకుని ఊరిలో జర్నీలో అయితే ఈ వనకరపాటు చేపలు అండ్ వంజరాలు అండ్ చిన్న చేపలు అన్ని సపరేట్ చేసుకుంటున్నాము. సముద్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మనకు అందుకే ఏ ఇబ్బంది లేకుండా ఈ చేపలు అయితే సపరేట్ చేసుకుంటున్నాము. అండ్ డీప్ లో వేట చేయడానికి వచ్చినప్పుడు కానీ సముద్రం గందరగోళంగా ఉందనుకోండి మనకైతే ఏ పని చేసుకోవడం కూడా అవ్వదు. వేటలో దొరికిన చేపని వేరువేరుగా సపరేట్ చేసుకుని అయితే మనం భోజనం చేసి ఊరైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దొరికిన చేపలు అయితే ఇంక ఊరు పట్టుకెళ్ళిపోయి అయితే అమ్మేస్తాము. మరి ఇంక రేపేం చేపలు దొరికాయి చూడాలంటే మన అకౌంట్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్.